హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సోను స్వాతిని. దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, 3-4 డేస్ ఏ బాధ ఉండదండి మనకి. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం కదా. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఆలోచించేది ఇదేనండి. మార్నింగ్ లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాం. కొంతమంది అయితే నైటే ఆలోచించి పెట్టుకుంటారు. ఇలా దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాం అనుకోండి, 3-4 డేస్ ఏం చక్కగా రోజు దోశలు వేసి ఇవ్వచ్చు. 4 డేస్ బెనిఫిట్ అనమాట మాకైతే. సో ఈ దోసపిండిలో కొంచెం నేను ఏంటంటే పెసళ్ళు ఉంటాయి కదా, పెసళ్ళు వేశాను అండ్ రాగులు కూడా వేశాను, హెల్త్కి మంచిది కాబట్టి. అండ్ ఈ ఒక్క పౌడర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి, మనం పల్లి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ చేసుకోకుండా కూడా ఈ పౌడరు మనము దోశ పైన అలా చల్లుకొని తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పౌడర్ వచ్చేసి ఎలా చేయాలంటే, కొంచెము పుట్నాల పప్పు తీసుకోవాలి, దాంట్లో జీలకర్ర, ఉప్పు, కారం వేసి పౌడర్ చేసుకోవాలి, అంటే మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే పౌడర్ అయిపోతుంది. సో ఇది ఇడ్లీలోకి కూడా బాగుంటుంది అండ్ దోశలోకి కూడా బాగుంటుంది. లేదు ఇది కాదు అని చెప్పేసి అని అనుకుంటే, మనకి మామిడికాయ పచ్చడి ఇప్పుడు చాలా అవైలబుల్ ఉంటుంది. సో ఈ మామిడికాయ పచ్చడి కూడా మనం దోశలోకి పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. అంటే మనం చట్నీ చేయనప్పుడు. సో నా దోశ రెడీ. ఇప్పుడు నేను దోశ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది. సూపర్. చట్నీ కూడా బాగుంది, అన్నీ బాగుంది. సో చూసారు కదా, ఈసారి దోశ ఇలా ట్రై చేసి చూడండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.